అమ్మా నీకు మూవ్ పూసుకోవాల్సిన అవసరం లేకుండానే నొప్పి తగ్గుతుంది. ఇంకా మళ్ళీ మూవ్ ఎందుకు? మీ పేరేం పేరమ్మా? అమ్మా మీరు ఏ సమస్య కోసం వచ్చినారు? నొప్పులు, చెయ్యి కదలడము. ఇట్లా చెయ్యి ఇట్లా చాపండి. చెయ్యి ఇట్లా కదులుతూ ఉంటుంది. దీన్ని పార్కిన్సోనిజం అంటారు. ఈ సమస్య కొంచెం టైం పడుతుంది, పార్కిన్సోనిజం సమస్య. కానీ మీకు ఈ మెడలోన నడుములోన సూదులతో పొడిచినట్లు నొప్పులు ఉన్నాయన్నారు కదా, ఆ నొప్పులు మందు వేసి ఎంతసేపు అవుతుంది మీకు? ఇప్పుడు ఎంతసేపు అవుతుంది మందు వేసి మీకు? 5 నిమిషాలు అయిందమ్మా. అర్ధగంట అంటున్నావు. మీరు వచ్చి అర్ధగంట అవుతుంది. నేను మీకు మందు ఇచ్చినది 5 నిమిషాలు దాటింది. ఈ 5 నిమిషాల్లోన మీకు కుడివైపు భాగం నొప్పి అసలేమి కనపడడం లేదన్నారు మీరు. కుడివైపు నొప్పి బాగా తగ్గిందన్నారు. మీ వయసు 62 ఏళ్ళు. 68 62 అని చెప్పినారు. 68 చెప్పినారులేండి. మా అమ్మ వయసు 72. అంటే కుడివైపు నొప్పి బాగా తగ్గింది. ఎడమవైపు నొప్పి కొంచెం ఉంది. అంటే ఎంత భాగం తగ్గింది ఎడమవైపు రూపాయలో? కుడివైపు అయితే పూర్తిగా తగ్గిందన్నారు. ఎడమవైపు అర్ధ భాగం తగ్గింది. ఒకసారి నడిచి చూస్తారా? నడిచి చూడండి. ఇప్పుడు అంటే నొప్పి తగ్గడం అనేది చాలా సులభంగానే చాలా కేసుల్లో తగ్గుతుంది. కొన్ని కేసుల్లో టైం పడుతుంది. మీకు తొందర తగ్గిస్తే వైద్య విధానానికి వైద్యులకి మంచి పేరు వస్తుంది. మాకు కావాల్సింది అది. తర్వాత ఆటోమేటిక్గా వస్తారు. మోకాళ్ళ నొప్పులు టైం పడుతుంది. ఆ పైనుండి కింది తగ్గుతుంది. పైన తగ్గి కింద కొంచెం ఉన్నట్లే అనిపిస్తుంది. ఆ నొప్పి ఎట్లా ఉంది ఇప్పుడు? నడుముల నొప్పి లేయలేని వారు లేయగలుగుతున్నారు అంటే మందు బాగానే పనిచేసినట్లు అనే దాంట్లోన మరొక రుజువు ఇది. అంతే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవరికి ఎక్కడ తగ్గదన్న వాళ్ళని పిలుచుకోండి. ఇట్లనే సాధ్యమైన తొందర తగ్గేటట్లు ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు కూడా చాలా వీడియోల్లో మనకి ఇట్లా 5 నిమిషాల నొప్పులు తగ్గినట్టు కూడా వీడియోలు ఉన్నాయి. అందులో ఇదొక వీడియో యాడ్ అవుతుంది. ఓం శ్రీ ధన్వంతరే నమః. ఓం శ్రీ ధన్వంతరే నమః. ఆది వైద్యుడు ధన్వంతరికి నమస్కారం చేసుకొని వైద్యం ప్రారంభించాం. మంచి మార్పు వచ్చింది. ధన్వంతరి భగవాన్కి జయము.